ఓ అయ్యయ్యా, పెద్ద డ్యామేజ్ కాదు, ఇలా పెట్టేయచ్చు అనుకుంటా. ఇది ఆ చెట్టు ఇప్పుడు తీయడం కుదురుతుందా మనకి? అది చెట్టు చూసారా, అసలు మొత్తం వేర్లతో సహా పెకిలిపోయి బయటకు వచ్చేసింది, మొత్తం కింద గ్రౌండ్ తో సహా వచ్చేసింది. Rescue helicopter. Rescue. Yeah, the actual rescue helicopter. Hey, yellow pulihar potlalu padtayi mellu. So this is Anish's driveway. Both of his cars are blocked in from the trees. You think the car's fine though, Anish? You think that? I think they're good to drive, honestly. Anish got hit bad, bro. Anish's car got destroyed. His front is destroyed because this branch fell down from this tall tree right here. Oh my god. When din past it. పాపం పైన కూడా పడిపోయింది, ఎందుకంటే ఇది టాల్ ట్రీ చాలా. మాకు పొద్దున్న రికార్డ్ చేసే స్టేజ్ లో లేవు. What's up, guys? This place is a mess. This could be the most destructive tornado Tallahassee has ever experienced. The storm leaves a trail of destruction, with buildings losing their roofs, power lines entangled, and trees uprooted. Tragically, the storm claims the life of a woman when a tree falls onto her home. సో డార్క్ అయిపోయింది, ఇంకా పవర్ లేదు, సో లైట్స్ లేవు, టీవీ లేదు, వైఫై లేదు, ఏది లేదు. ఇంతటి ఘనకీర్తి కలిగిన భారతీయ పురుషుల్ని ఇలా అవమానిస్తారు మీరు? హలో అండి, మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేము కూడా బాగానే ఉన్నాము. కాకపోతే నిన్న అనుకోకుండా వచ్చిన ఒక విపత్తు మా ఊరిని మొత్తం అతలాకుతలం చేసిందనమాట. అంటే మాకు కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టోర్నడోస్తో. సో టోర్నడో వచ్చింది నిన్న మాకు. లక్కీగా మన ఇంటికైతే పెద్దగా డ్యామేజ్ జరగలేదు, కానీ మా ఫ్రెండ్స్కి అలాగే మా కమ్యూనిటీలో చాలామందికి ఇల్లు బాగా డ్యామేజ్ అయినాయి. ఇల్లు పై కప్పులన్నీ ఎగిరిపోయినాయి, కొంతమందికి ఏమో చెట్లు పడిపోయి కార్లు అలాగే ఇల్లు బాగా దెబ్బతిన్నాయి అనమాట. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాము. అసలు టోర్నడో అనేది ఇంత బీభత్సంగా ఉంటుందని అయితే మాకు ఇంతకు ముందు తెలియదు అనమాట, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో పొద్దున్న అయితే మాకు ఒక పెద్ద టోర్నేడో వచ్చింది. టోర్నేడో అంటే లైక్ బేసిక్లీ సివియర్ థండర్ స్టార్మ్ లాగా, కానీ హెవీ విండ్స్. సో ఇండియాలో అయితే టోర్నేడోస్ అంత ఉండవు, ఎందుకంటే ల్యాండ్ అంత ఫ్లాట్గా ఉండదు అంత కన్సిస్టెంట్గా. కానీ అమెరికాలో సర్టన్ ఏరియాస్లో టోర్నేడోస్ ఉంటాయి, సర్టన్ ఏరియాస్లో హరికేన్స్ ఉంటాయి, ఇంకా మా స్టేట్లో అయితే రెండు ఉంటాయి. సో నార్మల్గా అయితే మాకు హరికేన్స్ వచ్చాయి బిఫోర్. ఇక్కడ ఉన్న 5 yearsలో మేబీ ఒక 4-5 హరికేన్స్ వార్నింగ్స్తో డీల్ చేసాం. అర్లీగా ఆల్మోస్ట్ 1 week అహెడ్ ప్రిడిక్ట్ చేసి మాకు చెప్తారు లైక్ శాండ్ బ్యాగ్స్ తెచ్చుకోండి ఫ్లడ్డింగ్ని ప్రివెంట్ చేయడానికి, క్యాన్ ఫుడ్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్స్ బై చేయండి, అవసరమైన సప్లైస్ అన్నీ తీసుకోమని. ఈరోజు అయితే మాకు టోర్నేడో వచ్చింది, కానీ వార్నింగ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది. సో అదైతే ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. కానీ ఈరోజు పొద్దున్న అరౌండ్ 7 AM or 7:30 AM కల్లా వార్నింగ్ వచ్చింది. ఇంకా 7:30-8 AM కల్లా టోర్నేడో వచ్చి హిట్ చేసింది బాగా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పూల్ అంతా అయితే లోపల లీవ్స్ ఇంకా అవన్నీ వచ్చినాయి. ఇంకా రిషి ఆల్రెడీ తీసాడు కొన్ని పెద్ద బ్రాంచ్ పార్ట్స్ అన్ని. ఇంకా పొద్దున్న అయితే ఈ స్టోరేజ్ బిన్ది ఇక్కడ ఉండే పైన రాక్స్ ఫ్లై ఆఫ్ అయిపోయి పక్కకి వెళ్ళి ఇది టాప్ ఈ పెద్ద హెవీ టాప్ వెళ్ళి దాంట్లో పూల్లో పడింది. యాక్చువల్లీ రికార్డ్ చేయలేదు పొద్దున, ఎందుకంటే మాకు అంత డిస్ట్రక్షన్ జరుగుతుంటే వీడియో తీయాలన్న ఐడియా రాదు కదండి ఎవరికి. ఈ చెట్టు ఊగడం చూసి మాకు చాలా భయం వేసింది, చెట్టు పడిపోతుందేమో అని. అండ్ అలాగే ఆ డోర్స్ ఉన్నాయి కదా, ఆ డోర్స్ అయితే అసలు చాలా టూ మచ్ గా రాటిలేని డోర్స్, విండోస్ అన్ని పగిలిపోతాయేమో, చాలా భయపడ్డాం. ఈ చెట్టు ఏముంది, అది చిన్నదే. మా కమ్యూనిటీలో ఇలాంటివే చాలా పెద్ద పెద్ద చెట్లే పడిపోయినాయి. చాలా ఆల్మోస్ట్ 50-60 టాల్ ట్రీస్ అన్ని అయితే పడినాయి. సో అదైతే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళు చూడబోతున్నాం. కొంచెం కూల్ డౌన్ అయిపోయింది కాబట్టి మేము కొంచెం వీడియోస్ తీస్తాం. వచ్చాక మళ్ళీ కొన్ని సప్లైస్ తీసుకోవాలి. ఇంకా పవర్ పోయింది మాకు, సో వాటర్ తీసుకోవాలి, ఇంకా పవర్ బ్యాంక్స్ తీసుకోవాలి, వాటికి వెళ్తాం. ప్లస్ వేరే కమ్యూనిటీలో అయిన వేరే డ్యామేజ్ అంతా చూడొచ్చు. Rescue helicopter. Rescue. Yeah, the actual rescue helicopter. Hey, yellow pulihar potlalu padtayi mellu. We're at the park now. What are you filming? There's not much damage, but it's just really messy. What's up, guys? This place is a mess. I'm in Snow Bunny hat.
ఇదంతా మా కమ్యూనిటీలోనే ఒక కొత్త ఫేజ్ అండి. ఇప్పుడే కొత్తగా ఇల్లు కట్టించారనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇల్లు. సో ఇవన్నీ చాలా నీట్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి అనుకున్నాం. పాపం దిష్టి తగిలినట్టుంది. ఈ కమ్యూనిటీకే బాగా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అలాగే అవతల ఈ ఇళ్ళకి అవతల వచ్చి ఏమీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఏమీ లేదనమాట. ఓపెన్ స్పేస్ ఉండటం వల్ల ఈ టోర్నాడో వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయింది ఈ ఏరియా. మిట్టు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా బాగా డ్యామేజ్ అయింది. వాళ్ళ కార్ మీద అయితే ఒక పెద్ద కొమ్మ ఇరిగి పడటం వల్ల కార్ బాగా డ్యామేజ్ అయింది. అలాగే వాళ్ళ విండోస్ అన్ని కూడా షాటర్ అయినాయి అంట. So this is Anish's driveway. Both of his cars are blocked in from the trees. You think the car's fine though, Anish? You think that? I think they're good to drive, honestly. Anish got hit bad, bro. Anish's car got destroyed. His front is destroyed because this branch fell down from this tall tree right here. Yeah, that's unfortunate. Is your house okay? My house is fine except my pool got filled up with like a bunch of stuff. Hey, what about you? Yeah, mine's like alright. Okay. This morning we had an unexpected storm around 7:30 a.m. So especially in this neighborhood right here, there's a lot of damage because there's a lot of trees. So like branches falling off. Not just Road signs fell down over there, but also all the way down there. This tree broke in half. This road sign's down as well. why is Blood filming content like that? లక్కీగా ఇంటి మీద పడలేదు. Oh, I truly like that. That's not like 2 trees on పొద్దున మాకు టోర్నడో వచ్చినప్పుడు అర్థం కాలేదు ఇంత సివియర్గా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు బయటకు వచ్చి చూస్తుంటే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇళ్ళు అన్నీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి అనమాట. చాలా మందికి ఇళ్ల మీద చెట్లు పడిపోవటం, అలాగే కార్స్ మీద పడటం, ఈ కమ్యూనిటీ అయితే చాలా బాగా ఎఫెక్ట్ అయింది. సో ఇంకొక భయం ఏంటి అంటే మాకు ఇప్పుడు మా హోమ్ ఇన్సూరెన్స్ కాస్ట్ అన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతాయి. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ ఫ్లోరిడాలో హోమ్ ఇన్సూరెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా హరికేన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, అందువల్ల ఎక్కువ క్లెయిమ్స్ ఉండటం వల్ల ఇన్సూరెన్స్ కాస్ట్ ఆల్రెడీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ డ్యామేజ్ వల్ల అయితే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. మీరు కనుక ఒకవేళ ఫ్లోరిడా రావాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇది ఒకటి ఉంటుందండి. ఇక్కడ హోమ్ ఇన్సూరెన్స్ కాస్ట్ చాలా చాలా ఎక్కువ. 1, 2, 3, 4. చెట్లు క్లియర్ చేసావా? ఇక్కడ చూడు, రూట్స్ తో సహా పిగిలించుకొచ్చేసి Construction వాళ్ళకి Anish's house the most damage అయినటువంటి stuff అంతా. చూడు. ఓ మై గాడ్, నోటీస్ చేయలేదు. నేను దీని పాస్ట్ చేసి పాపం పైన కూడా పడిపోయింది. ఎందుకంటే ఇది టాల్ ట్రీ చాలా. రైట్ లో కూడా పాపం ఈ ఇళ్ళకి అన్ని దిష్టి తగిలినట్టు ఉందిరా. 200-year-old. మన చాలా లక్కీ అని చెప్పాలి. ఇక్కడ చూడు. చూడలేదు. Sign green. So correct in something. మల్టిపుల్ ప్యానల్ గ్యాప్స్ People break in steel gates to that. You know, today. ఎవరో ఇండియన్స్. Ooh, it's like best house South American shoot done bomb. Cabin. మళ్ళీ ఇటే లెఫ్ట్. చెట్లు ప్రతి ఇంట్లోనే పడిపోయి తీసుకొచ్చి ముందు పెట్టారు కదా. like 10-11 police towers. ఎవరో ఇవాళ ఇందాక న్యూస్ పేపర్లో వచ్చింది ఏమని 1980లో ఏదో వచ్చిన తర్వాత ఇంత సివియర్ డ్యామేజ్ అయింది ఇదే అంటే. అది చెట్టు చూసారా అసలు మొత్తం వేర్లతో సహా పెకిలిపోయి బయటకు వచ్చేసింది. మొత్తం కింద గ్రౌండ్ తో సహా వచ్చేసింది. RIP tree. సో ఇప్పుడే నైబర్హుడ్ని కొంచెం సర్కిల్ చేసాం. ఇంకా మాకు ఎక్కడ కనిపించిన దాన్ని బట్టే అట్లీస్ట్ 100 ట్రీస్ పడింది ఇక్కడ మా కమ్యూనిటీలోనే. సో ఓవరాల్ టౌన్ అంతాలో ఇంకా ఎక్కువ పెద్ద ట్రీస్, ఇంకా వీకర్ ట్రీస్, ఓల్డర్ ట్రీస్ ఉండే ఏరియాస్లో చాలా ట్రీస్ పడి ఉంటాయి. ఇంక దీనివల్ల పవర్ కూడా చాలా మందికి పోయింది. ఎందుకంటే అబవ్ గ్రౌండ్ పవర్ లైన్స్ అన్ని చాలా నాకౌట్ అయిపోయినాయి. ఇంకా థౌసండ్స్ ఆఫ్ పీపుల్కి పవర్ లేదు ఇప్పుడు. సో అదంతా ఎప్పుడు రికవర్ అవుతుంది అనేది అయితే ఇప్పుడు తెలియదు. ఎందుకంటే మా కమ్యూనిటీకి అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ ఉన్నా కూడా మాకు ఓవర్ 10 hours ఇప్పుడు పవర్ లేదు.
సో తెలీదు, మేబీ మల్టిపుల్ డేస్ అయినా పట్టచ్చు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ స్టార్మ్స్ టాలహాసీకి హిట్ అయింది ఇప్పటి వరకు. హరికేన్స్ కూడా ఇంత డ్యామేజ్ చేయలేదు ఇప్పటి వరకు టాలహాసీకి. సో యా, చూడాలి అలా రికవర్ అవుతాం అంతా. ఎవడో ఆగట్లేదు ఏంటి? ఇప్పుడు ఇటు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు అనుకుంటా, ఆగారుగా. చాలా చోట్ల ట్రాఫిక్ లైట్స్ కూడా పనిచేయట్లేదండి. సో ట్రాఫిక్ లైట్స్ పనిచేయనప్పుడు ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు, అలా వెళ్ళిపోతున్నారనమాట. ట్రాఫిక్ లైట్స్ పనిచేయనప్పుడు ఏంటంటే అది 4-వే స్టాప్ ఉన్నట్టు, అంటే ప్రతి సైడ్ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్తారు. మన లెఫ్ట్ సైడ్ వాళ్ళు వెళ్ళినగానే మనం వెళ్ళాలి, మనం వెళ్ళిన తర్వాత మన రైట్ సైడ్ వాళ్ళు వెళ్తారు, అలా సర్కిల్ అవుతుంది అనమాట 4 సైడ్స్ కూడా. సో అది తెలియక చాలామంది ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకే వెళ్ళిపోతున్నారు అనమాట. సో అదొక కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి, ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగే సినారియో కాదు కదా, రేర్ గా అవుతుంటుంది కాబట్టి చాలా మందికి ఐడియా Hear ఉండదు. about the recent tornado that struck Tallahassee? It's a story that has captured the attention of many. Picture this: early in the morning, as high school students make their way to school, a severe storm system, potentially including a tornado, unleashes its fury on the city. The storm leaves a trail of destruction, with buildings losing their roofs, power lines entangled, and trees uprooted. Tragically, the storm claims the life of a woman when a tree falls onto her home. మనకి ఇండియాలో టార్నాడోస్ చాలా రేర్గా వస్తాయి అనుకుంటండి, అది కూడా ఈస్టర్న్ రీజన్స్లో అక్కడ వస్తాయి అనుకుంటా. మనకి అలవాటు లేక ఈ టార్నాడో ఇంత ఇంపాక్ట్ ఉంటుందని మనకి తెలీదు, మాకు ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు వరకు కూడా తెలియదు అనమాట. సో మీరు ఎప్పుడైనా బయట ఉన్నప్పుడైనా మీకు టార్నాడో వార్నింగ్ వస్తే కనుక ఇమీడియట్గా మీరు సేఫ్టీ ప్లేస్కి వెళ్ళిపోవాలండి. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్కి కానీ లేకపోతే ఏదైనా షాప్కి కానీ అక్కడికి వెళ్ళిపోయి మన కార్ పార్క్ చేసి లోపల ఉండాలి. ఎందుకంటే చూసారు కదా, ఇది పెద్ద సివియారిటీ ఉన్న టార్నాడో కాదు, దీనివల్ల ఇంత ఇంపాక్ట్ ఉందంటే చాలా పెద్ద టార్నాడోస్ వస్తూ ఉంటాయి అనమాట. అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కార్లు కూడా లేపుకెళ్ళిపోతాయి, అంత ఫోర్స్గా ఉంటుంది అనమాట విండ్. సో మీరు ఎప్పుడైనా యుఎస్లో ఉంటే కనుక ఇలాంటి వార్నింగ్స్ వచ్చినప్పుడు వాటిని ఈజీగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకోవాలి. And boy, it was a rough morning yesterday for so many, Brandy. సో డార్క్ అయిపోయింది, ఇంకా పవర్ లేదు, సో లైట్స్ లేవు, టీవీ లేదు, వైఫై లేదు, ఏది లేదు. మా రోజుల్లో మేము ఇలా కరెంట్ లేకపోతే అలా లైట్లన్నీ పెట్టుకుని చదువుకునే వాళ్ళం. నేను కష్టపడి చేస్తున్నాను అదే. ఎవడు నిన్ను పిలిచింది బుద్ధి లేనాడు? నువ్వే పిలిచా ఆడా, ఎవర్రా పిలిచింది? అమ్మాయి పిలిచి మళ్ళీ అమ్మాయి తడుతుందండి ఎవరు పిలిచారని. ఆ లైట్ పెట్టుకుని వెళ్ళి చదువుకో చక్కగా బుద్ధిగా. ఎగ్జామ్స్ పెట్టుకున్నాను నా రూమ్ లో, ఆల్రెడీ లైట్స్ పెట్టుకుని నేను చదువుతున్నాను. సరే నేనే పిలిచాను అన్నావు, వెళ్ళి చదువుకో అయితే. ఏ వదిలే ఊరికన్నా ఆడుకుందా ఒక ఆడు. నీ వెనకాలేదో తెలియని పవర్ ఉంది. పవర్ స్టార్. ఏ షర్ట్ కూడా థండర్ షర్ట్ వేసుకున్నావు. The following day. సో పొద్దుటి నుంచి కష్టపడితే ఒక రేంజ్కి మొత్తానికి క్లీనప్ అయింది. సో ఇదంతా క్లీన్ చేయాలి, ఇంకా ఫ్రంట్ యార్డ్ కూడా ఉందన్నమాట. ఈ వీకెండ్ మొత్తం పోయినట్టే. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, మా ఆవిడకి కూడా చెప్పాలన్నమాట. ఒక స్టడీ ప్రకారం ఇండియన్ మెన్ ఆర్ ది 4th మోస్ట్ హ్యాండ్సమ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అలాగే యుఎస్లో ద టాప్ ఎర్నింగ్ పీపుల్ ఎవరో తెలుసా? ఇండియన్ మెన్. అటువంటి ఘనకీర్తి కలిగిన ఇండియన్ మెన్ని ఇలా తోటలో పని చెయ్యి, అంటులు దోము, వ్యాక్యూమ్ చెయ్యి, ఇలాంటి పనులు చెప్పడానికి మీకు అసలు కొంచెం అన్నా ఏమన్నా ఉందా? కలలు కన్నా చాలు, పని చేయండి. అవమానం అవమానం. ఇంతటి ఘనకీర్తి కలిగిన భారతీయ పురుషుల్ని ఇలా అవమానిస్తారా మీరు? ఏరా తీయో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని వెళ్ళిపోతున్నాడు. వాడికి సంబంధం లేదు, అదిగో నన్ను వదిలేయండి. ఇంట్లో అంట్లు ఎప్పుడు తోమారో ఒకసారి చెప్తారా? అంట్లు ఎప్పుడు తాము? కోవిడ్ వచ్చినప్పుడు ఒకసారి తోముంటారు. వ్యాక్యూమ్ చేయడం తప్ప. సో ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, పనులు చేయడం తప్ప ఏంటనేది. ఆడవాళ్ళు ఏం పని చేయకుండా కాలు మీద కాలేసి కూర్చుని భర్త చేత చేపిస్తే తప్పు. ఎస్, ఐ అగ్రీ. ఆ భయం ఉండాలి. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? మీరేదో అనుకుని ఏదో చెప్దాం అనుకుంటారు, చివరికి ఏది చెప్పలేరని అర్థమైంది. సరే ఇదంతా క్లీన్ చేసేసి ఫ్రంట్ కూడా చేసేసి రండి, లంచ్ పెడతా. అవునా, చెట్టు పడిందా? ఏది ఇక్కడ ఉండే చెట్ట? మన చెట్టే పడిందా? ఎలా
ఓ నో. ఇక్కడ మేము ఎప్పుడు నోటీస్ అసలు పడుతుందని కూడా ఓ టైం చెప్పాడు ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది మీద. అయ్యయ్యా. కాకపోతే ఇది పెద్ద డ్యామేజ్ కాదు, ఇలా పెట్టేయచ్చు అనుకుంటా. ఇది ఆ చెట్టు ఇప్పుడు తీయడం కుదురుతుందా మనకి? ఏది పెట్టండి, ఫెన్స్ పెట్టడం కుదురుతుందేమో. వంగిపోయినట్టుంది ఫెన్స్ కానీ. కట్ చేయాలి ఇది తోసుకుని వచ్చేస్తుంది, ఇక్కడ కట్ చేసేసి కొమ్మని కూడా తీసేయాలి. ఫస్ట్ మొక్కలు తీసేసాక అప్పుడు పెడదాం. ఈ చెట్టు ఎంత అందంగా ఉంటుందో, ఆ పువ్వులు ఎంత బాగుంటాయో, కానీ ఈ ఆకులు మాత్రం మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నిన్నంటే ఏదో గాలిదుమ్లా వచ్చింది కాబట్టి ఆకులు పడినాయి అనుకుంటున్నారేమో. మాకు రోజు ఇంచుమించు ఇలానే ఉంటున్నాయి ఆకులు. ప్రతిరోజు క్లీన్ చేయడానికి అవ్వదు కదండి, అంత టైం దొరకదు. సో ఎంత క్లీన్గా ఉంచుకుందామన్నా మా యార్డ్ అంతా చూసారా, ఎక్కడ చూసినా అవే ఆకులు. ఎంత అందంగా ఉండే పువ్వులు చెట్టు అయినా కూడా ఈ ఆకులు రాలటం మాత్రం టూ మచ్ రాలుతాయి మనకు. వాళ్ళు యాక్చువల్గా అయితే వాళ్ళు లేదు కదా, నిన్న రాలేదు కాబట్టి వెళ్ళిపోట్లే. అదేంటి ఆ అమ్మాయి కంట్రోల్ చేస్తుంది. అటు ఆ వెహికల్లో ఉంది కదా ఫ్రంట్, ఆ అమ్మాయి కంట్రోల్ చేస్తుంది, డ్రైవర్ అందులో. పని అంతా చేసేయండి, మంచి లంచ్ పెడతానంటే ఏదో చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనుకున్నా. చూడండి, పప్పు అంట, వంకాయ అంట, వంకాయ ఏంటి వంకాయ క్యాప్సికమ్ కొత్తిమీర ఫ్రై. నో స్పెషల్స్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి. అది వెజ్ అయితే ఏంటి, ఆ పప్పు ఆవకాయకి మించి ఇంకోటి లేదు. వంకాయ క్యాప్సికమ్ కొత్తిమీర అన్నీ వేసి చేసింది, అది చాలా బాగుంది. బట్ ముద్దపప్పు కూడా నాకు ఫేవరెట్ కాబట్టి గుడ్. క్యాబేజ్ పచ్చడి కూడా చాలా బాగుంది. రిషి ఎలా ఉంది క్యాబేజ్ పచ్చడి? నువ్వు తిన్నావుగా. ఇంకా అవుట్రో చెప్పేసా సార్లు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బాయ్ బాయ్. మీరు ఒకడు ఇప్పుడు బాయ్ అన్నారంటే ఎక్కడికి ఎవరు వెళ్ళట్లేదు రా నాయన.